ఓటీఎన్ టీవీకి స్వాగతం. విజయవాడ యోగశక్తి సాధన సమితి విభాగ సంస్థ ఎస్పా భారత్ అక్యుపంక్చర్ సైన్స్ ప్రాక్టీస్ అసోసియేషన్ ఆఫ్ భారత్ ఆధ్వర్యంలో వరల్డ్ అక్యుపంక్చర్స్ డే ఆ ఉత్సవాలను నవంబర్ 1వ తేదీ నుండి 16వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ మాకాల సత్యనారాయణ తెలిపారు. ఈ రోజు విజయవాడ ప్రెస్ క్లబ్ లో ఆవరణలో ఈ కార్యక్రమాలను గురించి విశదీకరించారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అక్యుపంక్చర్స్ ను సమర్థవంతమైన చికిత్సగా గుర్తించింది. యునెస్కో అక్యుపంక్చర్ ను మానవత్వపు సాంస్కృతిక వారసత్వ వైద్యంగా గుర్తించింది. భారత ప్రభుత్వం అక్యుపంక్చర్స్ ను స్వతంత్ర ప్రతిపత్తి చికిత్స విధానంగా గుర్తింపు ఇచ్చింది. యోగశక్తి సాధన సమితి అక్యుపంక్చర్స్ ను మందు రహిత రుగ్మతల సర్జరీలను నివారించే వైద్యంగా గుర్తించి ప్రజల్లో అవగాహన చికిత్స శిక్షణ అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుంది. దీనివల్ల ప్రజలకు ఆరోగ్యంతో పాటు ఖర్చు కూడా గణనీయంగా తగ్గుతుందని డాక్టర్ మాకాల సత్యనారాయణ తెలిపారు. ఈ 16 రోజుల ఉత్సవాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆరోగ్య మెడికల్ ఎడ్యుకేషన్ మంత్రి సత్యకుమార్ యాదవ్ బ్రోచర్ ప్రారంభించి ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. నేటి నుండి ఈ ఉత్సవాలను ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయాలలో కాలేజీలలో ప్రార్థనా స్థలాలలో అక్యుపంక్చర్స్ అవగాహన చికిత్స శిక్షణ కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నట్లు డాక్టర్ మాకాల సత్యనారాయణ తెలిపారు. ఈ కార్యక్రమంలో భూతపాటి ఉదయ్ కుమార్, కొండవీటి సుమతి, షేక్ అష్రూ పున్నీషా ఇంకా అనేక మంది ఎస్పా భారత్ టీం సభ్యులు పాల్గొన్నారు. వరల్డ్ ఆక్యుపంక్చర్ డే సెలబ్రేషన్స్ 2025 లో భాగంగా ఈరోజు నవంబర్ 1 నుండి 16వ తారీఖు వరకు జనజాగృతి కార్యక్రమాలని ఆస్పా భారత్ ఆక్యుపంక్చర్ సైన్స్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్ ఆఫ్ భారత్ సభ్యులందరూ దేశవ్యాప్తంగా అవేర్నెస్, ట్రైనింగ్, ట్రీట్మెంట్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కార్యక్రమాలని ప్రజల వద్దకు తీసుకెళ్లి ఈ విధానం యొక్క గొప్పతనాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేయాలనేటువంటి ఉద్దేశంతో భారత్లోని యోగశక్తి సాధనా సమితి వ్యవస్థాపక చైర్మన్ ని మాకాల సత్యనారాయణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రోత్సాహంతో ఈ కార్యక్రమాల్ని అందించడానికి నిర్ణయించడం అయింది. ఇన్ఫర్మేషన్ ని అతి చేరువుగా చేస్తున్న ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి ధన్యవాదాలు చెప్తూ ఈ వరల్డ్ ఆక్యుపంక్చర్ డే యొక్క విశిష్టతను మీ అందరికీ తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం. ముందుగా భారత ప్రభుత్వం ఆక్యుపంక్చర్ ని స్వతంత్ర ప్రతిపత్తి గల వైద్యంగా గుర్తించడం జరిగింది. అంతకు ముందు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఆక్యుపంక్చర్ ని సమర్థవంతమైన వైద్యంగా గుర్తిస్తూ ఆర్డర్స్ ఇష్యూ చేయటం అయింది. అలాగే యునెస్కో కూడా ఈ ఆక్యుపంక్చర్ వైద్య విధానాన్ని మానవాళి యొక్క సాంస్కృతిక పారంపర్య వైద్యంగా గుర్తిస్తూ మంచి కితాబు ఈ ఆక్యుపంక్చర్ కి ప్రపంచంలో మేజర్ హెల్త్ ఆర్గనైజేషన్స్ అన్ని ఇవ్వటం జరిగింది. దాని మూలంగా భారత యోగశక్తి సాధన సమితి మందులు రహితంగా ఉండే డిజార్డర్స్ ని సర్జరీలను నివారించేలాగా ఉన్న ఈ వైద్య విధానాన్ని ప్రోత్సహించాలి అని నిర్ణయించి దీన్ని ఎవరైతే అవలంబిస్తారో వాళ్ళందరికీ మంచి ఆరోగ్యంతో పాటు మెడికల్ ఎక్స్పెండిచర్ గణనీయంగా తగ్గబోతుంది అని చెప్తూ దీన్ని ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ జీవన విధానంలో భాగంగా చేసుకుని ఈ ఆక్యుపంక్చర్ వైద్య విధానాన్ని మరి పక్క వాళ్ళకు కూడా తెలియజేస్తూ వాళ్ళు కూడా ఆరోగ్యవంతులుగా చెయ్యాలనేటువంటి ఆకాంక్షతో ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాం. ఈ ఆక్యుపంక్చర్ యొక్క 3 ప్రధాన సూత్రాల మీద పనిచేస్తాయి.
అవేంటి అంటే, ఒకటి కి QI అంటే మన తెలుగులో ప్రాణశక్తి లేదా జీవశక్తి. రెండవ మూల సిద్ధాంతం యిన్ అండ్ యాంగ్ అంటే వేడి చలవ తత్వాలు. మూడవది అంతరపు పంచభూతాలుగా పనిచేస్తున్న మన అవయవాల పనితీరుని సమన్వయం పరచడంతో ఇరిగినవి, తెగినవి, కుళ్ళినవి తప్ప మిగతా అన్ని అనారోగ్యాలని మరి కరెక్ట్ చేసి అనారోగ్యం నుంచి ఆరోగ్యానికి, ఆరోగ్యం నుంచి ఆనందానికి, ఆనందం నుంచి పూర్ణ ఆయుష్ వచ్చేలాగా ఉన్న ఈ వైద్య విధానం ఇవాళ చైనా అద్భుతంగా ప్రోత్సహిస్తూ స్కూల్స్ పెట్టింది, కాలేజీలు పెట్టింది, యూనివర్సిటీలు పెట్టింది. అన్ని హాస్పిటల్స్ లో ఈ ట్రీట్మెంట్ విధానాన్ని అమలు చేస్తా ఉంది. ఇవాళ అమెరికాలో కూడా యూనివర్సిటీస్ ఈ ఆక్యుపంక్చర్ కోర్సుని నిర్వహిస్తూ ఉండగా, ఈ చైనా వాళ్ళు అమెరికా వెళ్ళి వీధి వీధికి ఈ ఆక్యుపంక్చర్ సెంటర్స్ ని ఎస్టాబ్లిష్ చేసి అక్కడ ప్రజలకి మందుల అవసరం లేని వైద్య విధానాన్ని ప్రోత్సహిస్తూ ఉండగా, మన భారతదేశంలో స్కూల్స్, కాలేజీలు, యూనివర్సిటీస్ లేవు. పైగా ఏ హాస్పిటల్లో కూడా ఈ వైద్య విధానం లేదు. మేము తరుణంలో రేపు ప్రజల్లో ఆరోగ్యాన్ని పెంపొందించాలి అంటే ఒక్క ఆక్యుపంక్చర్ తోనే సాధ్యం. మరి ఏ ఇతర విధానం కూడా సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇచ్చేలాగా లేదు. ఇవన్నీ కూడా రిలీఫే. క్యూరేటివ్ మెథడాలజీలో జరిగేటువంటి వైద్యం ఈ ఆక్యుపంక్చర్ తోనే సాధ్యమని మరి ఇవాళ నుంచి 16వ తారీఖు వరకు మరి ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల్లో, కాలేజీల్లో, మరి ప్రార్థనా మందిరాల్లో, ఇతర ప్లేసుల్లో కూడా ఈ అవేర్నెస్, ట్రీట్మెంట్, ట్రైనింగ్ కార్యక్రమాలు నిర్వహించడానికి మా ఆస్పా భారత్ యోగ శక్తి సాధన సమితి నిర్ణయించి మరి కార్యక్రమాలను ప్రోత్సహిస్తూ అమలు చేస్తూ ఉన్నాం. దీనికి కావాల్సినటువంటి ఎడ్యుకేషన్ కానీ, లేదా చికిత్సా విధానాలు కానీ, లేదా అవగాహన సదస్సులు కానీ అందిస్తున్న మరి ఆస్పా భారత్ యొక్క సభ్యులందరికీ మరి జనరల్ సెక్రటరీగా అందరినీ అభినందిస్తూ 16వ తారీఖున ఇందులో విశిష్ట కృషి చేసిన వాళ్ళకి అవార్డులు మరి ప్రకటించనున్నామని తెలియజేస్తా ఉన్నా.